హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్కి రిలేటెడ్ ఇంగ్లీష్ టాపిక్లోంచి యూనిట్ 7కి సంబంధించినటువంటి రోస్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ యూనిట్ 6 కంప్లీట్ అయిపోయింది, యూనిట్ 7లోని పోట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ప్రోస్ హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ, ఇది వచ్చేసి మన ప్రోస్ నేమ్. సో దీని యొక్క ఆథర్ రాసినటువంటి పర్సన్ ఎవరు అంటే జోరా నీల్ హోస్టన్. ఈవిడ ఈ ప్రోస్ ని రాశారు. అంటే కలర్డ్ అంటే తెలుసు కదా, మన జాతి గురించి వివక్షతలు అనేవి మనం చాలా పోయమ్స్ లో చూసే ఉన్నాం, లెసన్స్ కూడా వినే ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో అలాంటి జాతికి సంబంధించినటువంటి ఒక ప్రోసే ఇది కూడా. సో ఫస్ట్ గా మనం ఆథర్ గురించి అంటే జోరా నీల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ వి సీ అబౌట్ ది author, Zora Neale Hurston, 1891-1960, a prominent African American writer, anthropologist and a central figure of the Harlem Renaissance. So Zora Hurston ఈవిడ 1891లో జన్మించారు, 1960లో చనిపోయారు. షీస్ ప్రామినెంట్ అంటే ప్రఖ్యాతి కాంచినటువంటి ఆఫ్రికన్ అమెరికన్ రైటర్. ఆఫ్రికా అండ్ అమెరికా బోత్ ప్లేసెస్ కి రిలేట్ అయినటువంటి ఆఫ్రికన్ అమెరికన్ అంటే పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ, 2 ప్లేసెస్ ఎప్పుడు ఇచ్చినా అది గుర్తు పెట్టుకోండి. ఆఫ్రికన్ అమెరికన్ రైటర్, ఆంథ్రోపాలజిస్ట్. ఓకే, ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ శాస్త్రవేత్త, అండ్ ఆల్సో సెంట్రల్ ఫిగర్ ఇన్ హార్లెమ్ రెనిసెన్స్. సో హార్లెమ్ రెనిసెన్స్ ఉద్యమంలో చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులలో తను కూడా ఒకరు. She was known for her strong voice and fearless representation of black identity and independence. So జాతి గురించి అంటే బ్లాక్ వైట్ అనే ఈ జాతి వివక్షత గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సో అలా ఈ బ్లాక్ ఐడెంటిటీ గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వాయిస్, ఎలాంటి భయం లేనటువంటి ఫియర్లెస్ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వాయిస్ ఎవరిది, ఇండిపెండెన్స్ కావాలి అన్నది ఎవరు అని అంటే జోరా నీల్ హోస్టన్. Her famous works include, తను రాసినటువంటి వర్క్స్ లో ఫేమస్ ఏంటి అంటే హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ, దేర్ ఐస్ ఆర్ వాచింగ్ గాడ్ అండ్ మ్యూల్స్ అండ్ మెన్. ఇవి వచ్చేసి తను రాసినటువంటి వర్క్స్ లోని చాలా ఫేమస్ అయినటువంటివి. హర్ ఎస్సే హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ, ఇట్ వాస్ రిటన్ ఇన్ 1928. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం చదివే ప్రోజ్ ఉంది కదా, అది 1928లో తను రాశారు. ఇట్స్ ఎ స్పిరిటెడ్ సెల్ఫ్ portrait in which she rejects victimhood and embraces her individuality with pride, humor and confidence. So ఇందులో తన వ్యక్తిత్వాన్ని గర్వంగా అలాగే హాస్యంతో మరియు ఆత్మవిశ్వాసంతో తను ఎలా రిజెక్ట్ చేస్తుంది తన విక్టిమ్హుడ్ అంటే తనకు ఉన్నటువంటి తన రిజెక్షన్ ఉంటుంది కదా, తన ఒక బ్లాక్ అనేది, దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తూ ఎలా తన ఇండివిజువాలిటీని గర్వంగా కాన్ఫిడెంట్ గా బయటికి తీసుకొస్తుంది అనే దాన్ని మనం ఈ ఆన్సర్ లో చూడొచ్చు. సో థీమ్ లోకి వెళ్ళిపోతే, in this essay how it feels to be colored me, Hurston explains her feelings about being a black woman in America. So అమెరికాలో బ్లాక్ ఉమెన్ గా ఉంటే అక్కడ జరిగే ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనకు ఈ లెసన్ లో చెప్తారు. Unlike many writers who focus on suffering and discrimination, Hurston understands her identity as a black woman. సో దాదాపు బ్లాక్ వైట్ ఇలాంటివి వచ్చినప్పుడు, ఈ జాతి వివక్షత వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు డిస్క్రిమినేషన్, ఎంత సఫర్ అయ్యారు బ్లాక్ వాళ్ళు వైట్ వాళ్ళ చేతిలో, వాళ్ళు ఎంత డామినేట్ చేశారు, ఎంత అవమానించారు, ఇలాంటి విషయాల గురించే ఎక్కువ మంది రైటర్స్ రాశారు. కానీ ఇది భిన్నం, అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. హర్స్టన్ అలా రాయలేదు. అంటే తను బ్లాక్ అయినందువల్ల తను ఇలా అవమానాలు పడ్డాను, డిస్క్రిమినేషన్ సఫర్ అయ్యాను అని చెప్పి రాయలేదు. ఇక్కడ తను తన ఐడెంటిటీని గుర్తించారు. బ్లాక్, అవును నేను బ్లాక్, అయితే ఏంటి, నేను గర్వంగా చెప్తున్నాను నేను బ్లాక్.
అన్నంత కాన్ఫిడెంట్ గా ఆమె ఉండేది తప్ప, అయ్యో నేను బ్లాక్ అయినందుకు ఇలా నన్ను అందరూ వివక్షత చూపిస్తున్నారు అని అందరూ రైటర్స్ లాగా తను రాయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ సాడ్ ఆర్ అప్రెస్డ్ బికాస్ ఆఫ్ రేస్, షీ షోస్ కాన్ఫిడెన్స్, ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ హూ షీ ఈస్. సో తను ఆ బ్లాక్ గా ఉన్నందుకు, బ్లాక్ ఉమెన్ గా ఉన్నందుకు తను బాధపడట్లేదు. నేను ఎందుకు ఈ జాతిలో ఉన్నానా అని అలాంటి ఎలాంటి ఆలోచనలు లేదు. ఇంకా ఏముంది అంటే తనకు కాన్ఫిడెన్స్ ఉంది, తను చాలా గర్వపడుతుంది, తను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? తను బ్లాక్ అయినందుకు తను చాలా కాన్ఫిడెంట్ గా, ధైర్యంగా, సంతోషంగా, గర్వంగా ఉందంట. షీ షోస్ దట్ రేస్ డస్ నాట్ లిమిట్ హర్ ఐడెంటిటీ ఆర్ హర్ జాయ్ ఇన్ లైఫ్. సో తను ఏమంటుందంటే, నా యొక్క సంతోషాన్ని, నా గుర్తింపుని ఎప్పుడూ కూడా ఒక జాతి అనేది నన్ను లిమిట్ చేయదు, అంటే నన్ను అక్కడికి ఆపలేదు, నాకు పరిమితిని ఇవ్వలేదు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. సో ఇఫ్ యు సీ ది సమ్మరీ, the essay begins with Hurston talking about her childhood at Eatonville, Florida, a town where almost all the residents were black. సో ఈ పోయమ్స్ అంటే ఈ ఎస్సే స్టార్ట్ అయినప్పుడు తన ఫస్ట్ తన చైల్డ్హుడ్ గురించి మాట్లాడుతుంది. వెన్ షీ వాస్ ఎ చైల్డ్, అంటే తన బాల్యంలో ఎక్కడ ఉందంటే ఇటన్విల్లే, ఫ్లోరిడా, ఏ టౌన్ వేర్ ఆల్మోస్ట్ ఆల్ ద రెసిడెంట్స్ వేర్ బ్లాక్. సో తను ఉన్న ప్లేస్ లో అంటే ఫ్లోరిడాలో అందరూ కూడా అక్కడ బ్లాక్ వాళ్ళే ఉండేవాళ్ళంట. బికాస్ ఎవ్రీ వన్ అరౌండ్ హర్ బిలాంగ్ టు ది సేమ్ కమ్యూనిటీ, షీ నెవర్ ఫెల్ డిఫరెంట్ ఆర్ కలర్డ్. సో అక్కడ తన కమ్యూనిటీ, తన చుట్టుపక్కల అందరూ కూడా ఒకటే కలర్ లో ఉన్నందువల్ల తనకి ఎప్పుడూ కలర్ డిఫరెన్స్ అనేది అనిపించలేదు. షీ లివ్డ్ ఎ చీర్ఫుల్ అండ్ ఫ్రీ లైఫ్. తను చాలా చీర్ఫుల్ గా, సంతోషంగా, స్వేచ్ఛగా, హ్యాపీగా ఉండేది. As a young girl, she enjoyed greeting white visitors who passed through the town and entertaining them with her lively personality. సో అక్కడ యంగ్ గా ఉన్నప్పుడు కూడా ఎవరైనా వైట్ వాళ్ళ విజిటర్స్ వస్తే వాళ్ళని చాలా చక్కగా గ్రీట్ చేయడం, విష్ చేయడం, వచ్చిన వాళ్ళతో చాలా లైవ్లీగా ఉండడం వల్ల చాలా హ్యాపీగా, ఎంటర్టైనింగ్ గా ఉండేది, జాయ్ఫుల్ గా. డ్యూరింగ్ దిస్ టైమ్ షీ సింప్లీ సా హర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్, నాట్ యాజ్ సమ్వన్ డిఫైన్డ్ బై రేస్. సో తన చైల్డ్హుడ్ లో అందరూ ఒకేలా ఉండేవాళ్ళు కాబట్టి తను ఎప్పుడూ ఒకేలాగా చీర్ఫుల్ గా, ఫ్రీగా ఉండేది. తనకెప్పుడు కూడా తన రేస్ గురించి, తన జాతి గురించి తనకెప్పుడు ఆలోచన అనేది రాలేదు. ఎందుకంటే అక్కడ లేదు, డిఫరెన్స్ లేదు కాబట్టి తనకు ఆలోచన అనేది ఎప్పుడు రాలేదు. హర్ అండర్స్టాండింగ్ చేంజ్ వెన్ షీ మూవ్ టు జాక్సన్విల్, ఫ్లోరిడా ఫర్ హర్ ఎడ్యుకేషన్. సో అప్పటి వరకు తను ఎటన్విల్ లో ఉండే, తర్వాత తను జాక్సన్విల్కి మూవ్ అయింది. ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు చేంజ్ అనేది కనిపించిందంట. దేర్ షీ రియలైజ్ దట్ సొసైటీ ట్రీటెడ్ పీపుల్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ స్కిన్ కలర్. అక్కడికి వెళ్ళాక తనకు అర్థమైన విషయం ఏంటి అంటే, స్కిన్ కలర్ ని బట్టి పీపుల్, అంటే ఆ సొసైటీలో ఉన్న పీపుల్ మనుషుల్ని గుర్తించారంట. ఫర్ ది ఫస్ట్ టైం షీ బికేమ్ అవేర్ దట్ అదర్స్ saw her a colored girl. Even after this realization, she refused to feel sad or inferior. సో ఫస్ట్ టైం అక్కడ తను వెళ్ళినప్పుడు అందరూ తనని ఒక కలర్డ్ గర్ల్, అంటే ఈ అమ్మాయి ఒక బ్లాక్ గర్ల్ అని చెప్పి అనడం తను ఫస్ట్ టైం అక్కడ చూసిందంట. కానీ అలా అన్నారని చెప్పి తను సాడ్ గా ఫీల్ అవ్వలేదు, ఇన్ఫీరియర్ గా కూడా ఫీల్ అవ్వలేదు. ఇన్స్టెడ్ షీ డిసైడెడ్ టు రిమైన్ ప్రౌడ్ ఆఫ్ హూ షీ ఈస్. దానికి బదులుగా తను ఎలా ఉంది అంటే, అవును నేను బ్లాక్, నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను అని చెప్పి దానికి తను ఎలా ఉందో ఉన్నదానికే తను గర్వపడింది తప్ప లేని దాని గురించి తను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. హర్స్టన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ పీపుల్ షుడ్ నాట్ లివ్ ఇన్ సారో బికాస్ ఆఫ్ పాస్ట్ హిస్టరీ. సో హర్స్టన్ ఏమంటుందంటే, వి షుడ్ నాట్ లివ్ ఇన్ సారో బికాస్ ఆఫ్ పాస్ట్ హిస్టరీ. ఏదో పాస్ట్ లో జరిగిన దాన్ని తలుచుకొని దాని గురించి ఆలోచిస్తూ మనం ఇప్పుడు బాధపడకూడదు. షీ మెన్షన్స్ దట్ slavery happened long ago and that she does not want to see herself as a victim. సో ఈ స్లేవరీ, బానిసత్వం అనేది ఎప్పుడో జరిగినటువంటి విషయం, పాస్ట్ థింగ్ అది, ఇప్పుడు అది లేదు. అలాంటప్పుడు దాని గురించి ఆలోచించి మనం ఎందుకు ఇంకా అందులోనే దాని గురించే బాధపడుతూ ఉండాలి. షీ ప్రిఫర్స్ టు ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ రాదర్ దాన్ కంప్లైన్ అబౌట్ ది పాస్ట్. సో
ప్రజెంట్ ఇప్పుడు జరిగే దాని గురించి ఫోకస్ చేయండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఎప్పుడో గడిచిపోయిన దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. She compares herself to a runner ready to start a race, excited about opportunities ahead instead of looking back at difficulties. సో తనను తాను ఎప్పుడూ కూడా ఒక రన్నర్ ఎలా అయితే రేస్ కి పరిగెత్తడానికి రెడీగా ఉన్నారో తనని తాను అలా చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఎక్సైటెడ్ గా. ఆపర్చునిటీస్ వస్తే దాన్ని అందిపుచ్చుకునేలాగా ఉండాలి తప్ప వెనక్కి తిరిగి ఉన్నటువంటి డిఫికల్టీస్ గురించి ఆలోచించే మనస్తత్వం హర్స్టెన్ది కాదు. She describes one of her memorable experience when she was attending a jazz performance and listening music with a white friend. సో తనకున్న ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పింది. ఒకరోజు జాజ్ పర్ఫార్మెన్స్ అంటే అక్కడ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. సో అక్కడికి తను తన వైట్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళి మ్యూజిక్ వింటుంది. ఓకే, ఇద్దరు కలిసి అంటే ఇక్కడ మన హోస్టల్ అలాగే వైట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా మ్యూజిక్ ని వింటున్నారు అక్కడ జరిగే పర్ఫార్మెన్స్. As the music plays, she feels deep excitement and emotional energy. సో అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, మ్యూజిక్ కదా. మనం మ్యూజిక్ వింటున్నప్పుడు మనకు లోపల ఎలా ఉంటుంది, చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాం. సో తనకి అలాగే అనిపించింది, చాలా ఎగ్జైట్ అయిపోయింది, ఎమోషనల్ గా ఎనర్జీ లోపల నుంచి ఎక్కలేని ఎనర్జీ అనేది వచ్చింది తనకు ఆ మ్యూజిక్ వింటూ ఉంటే. ద రిథమ్ మేక్స్ హర్ ఇమాజిన్ పవర్ఫుల్ సీన్స్ అండ్ ఫీల్స్ హర్ విత్ ప్యాషన్. సో అక్కడ వచ్చే ఆ సాంగ్ ని వింటూ ఆమె ఊహించుతుందన్నమాట. ఆ సాంగ్ ని బట్టి తన ఇమాజినేషన్ పవర్ అలాగే తన యొక్క అనుభూతులని అన్నింటినీ మేల్కొల్పుకుంటుంది ఆమె ఆ సాంగ్ వల్ల. వివో her white friend listens calmly without strong emotion. ఒకవైపు తనేమో చాలా ఎగ్జైట్ అవుతూ ఆ సాంగ్ ని వింటూ మైమర్చిపోతే ఇంకోవైపు తన ఫ్రెండ్ వైట్ ఫ్రెండ్ చాలా కామ్ గా పీస్ఫుల్ గా ఆ సాంగ్ ని ఎలాంటి ఎమోషన్స్ లేకుండా వింటుందంట. This moment shows how people from different cultural backgrounds may experience things differently. సో దీన్ని చూసిన తర్వాత తనకి ఏమర్థమైంది అంటే మనకు ఉండే సాంప్రదాయాలను బట్టి మన బ్యాక్గ్రౌండ్స్ ని బట్టి కూడా మనం డిఫరెంట్ గా ప్రవర్తిస్తాము అనే విషయం తనకి అర్థమైంది. హర్స్టన్ యూసెస్ దిస్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ ని యూజ్ చేసి షీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ కల్చరల్ డిఫరెన్సెస్ వితౌట్ జడ్జింగ్ ఎనీవన్. ఇక్కడ తను ఎవరిని జడ్జి చేయట్లేదు, మనుషుల్ని జడ్జ్ చేయకుండా జస్ట్ కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. Throughout the essay, Hurston emphasizes individuality. సో ఈ ఎస్సే మొత్తంలో తను ఎప్పుడు ఇండివిజువాలిటీ, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే అనే దాని గురించే తను మాట్లాడుతుంది. She says she does not always think about being colored. Most of the time she simply feels like herself. తను ఎప్పుడు కలర్డ్, బ్లాక్ కలర్డ్ లో ఉన్న నేను ఒక నల్ల జాతికి సంబంధించినటువంటి పర్సన్ ని అని తను ఎప్పుడు ఆలోచించలేదు. తను ఎప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉన్నాను అని ఉన్నదాంతోనే సంతృప్తి పడుతూ సంతోషపడేది. She believes every person is unique and should not be limited by social labels or stereotypes. సో సొసైటీ వాళ్ళు పెట్టినటువంటి ఆ మాటలు, ఆ ట్యాగ్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటితో మనం ఎప్పుడూ ఆగిపోవద్దు. ఎందుకంటే ప్రతి పర్సన్ యూనిక్. ఓకే, ఎవరిది వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం వారిదే. Her tone remains positive, humorous and confident. సో అలా తను ఎలా మాట్లాడుతుంది, తను చాలా పాజిటివ్ గా, తను చాలా జాలీగా, సంతోషంగా అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి తన మాటలు. At the end of the essay, Hurston uses a simple metaphor. సో ఫైనల్ గా తను ఒక మంచి ఎగ్జాంపుల్ ని అంటే ఉదాహరణలు పోల్చుకుంటూ మనకి ఇక్కడ చెప్తుంది. మెటాఫోర్ అంటే ఒకరిని ఇంకొకరితో పోల్చి చెప్పడం అన్నమాట. సో she compares people to bags of different colors filled with various objects. సో ఇక్కడ ఏమని చెప్తుందంటే పీపుల్ అందరినీ కూడా బ్యాగ్స్, ఓకే, సంచులు, కలర్ సంచులుతో కంపేర్ చేసింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ సంచులు అన్నట్లు. వెన్ ది కంటెంట్స్ ఆర్ టేకెన్ అవుట్. సో ఈ లోపల సంచుల లోపల ఏముంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ అనేది ఉంటుందంట. వెన్ ది కంటెంట్స్ ఆర్ టేకెన్ అవుట్, ఆల్ బ్యాగ్స్ కంటైన్ సిమిలర్ థింగ్స్. సో ఆ బ్యాగ్ లో సంబంధించినవన్నీ తీసేస్తే ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. దిస్ మీన్స్ దట్ ఆల్దో పీపుల్ లుక్ డిఫరెంట్ ఆన్ ది అవుట్ సైడ్, దే ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్ ఇన్సైడ్. దీన్ని బట్టి ఏం చెప్తుంది అంటే ఒక బ్యాగ్ ఎలా అయితే కలర్ చేంజ్ ఉన్నా, లోపల ఐటమ్ చేంజ్ ఉన్నా, దానికంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. బ్యాగ్ అంటే అది బ్యాగే,
ఏదైనా బ్యాగే కదా, ఇప్పుడు రెడ్ కలర్ బ్యాగ్ అయినా బ్యాగే, బ్లూ బ్యాగ్ అయినా బ్యాగే, బ్లాక్ కలర్ బ్యాగ్ అయినా బ్యాగే, అన్ని బ్యాగ్సే. మేబీ లోపల పెట్టే అది ఉంటుంది చూసారా, ఆ మెటీరియల్ అంతా డిఫరెంట్ ఉండొచ్చు, దాన్ని తీసి పక్కన పెట్టామనుకోండి అన్ని బ్యాగ్సే. చూపుకి కలర్ లో వేరు, అంటే మనుషులు ఎలా అయితే కలర్ లో చేంజ్ ఉంటారో ఆ బ్యాగ్స్ కూడా కలర్స్ అలాగే ఉంటాయి, కానీ దే ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్ ఇన్సైడ్. కానీ అందరూ లోపల ఒకటే, అంటే మన బ్లడ్ కానీ అందరిది ఒకేలాగా ఉంటుంది, మనం అందరం కూడా ఒకటే, స్కిన్ కలర్ మాత్రమే చేంజ్ ఉంటుంది. బ్యాగ్స్ ఎలా అయితే కలర్స్ చేంజ్ ఉంటాయో అలా ఉంటుంది, కానీ అన్ని కూడా ఒకటే జాతికి సంబంధించినటువంటి బ్యాగ్స్ అనేవి. అంటే అందరూ కూడా మనుషులు, మానవులు, హ్యూమన్ బీయింగ్స్ అనే జాతికి చెందినటువంటి వారు అని చెప్తున్నారు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షేర్ ఫీలింగ్స్, హోప్స్ అండ్ ఎబిలిటీస్. సో అందరు హ్యూమన్ బీయింగ్స్ కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఆశలు ఉంటాయి, వాళ్ళకంటూ సామర్థ్యాలు ఉంటాయి. సో ఎవరిని కూడా కలర్ తోని డిఫరెన్స్ చేయొద్దు అనేసి చెప్తున్నారు. కంక్లూషన్. How it feels to be colored me teaches an inspiring lesson about self respect and confidence. సో ఇందులో మనకి ఏం టీచ్ చేస్తున్నారు, ఒక మంచి ఇన్స్పైరింగ్ లెసన్ అన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. Hurston shows that identity should be celebrated, not pitied. మన ఐడెంటిటీ అంటే మన గుర్తింపును చూసి మనం ఎప్పుడు అవమానంగా ఫీల్ అవ్వద్దు, బాధపడొద్దు. మన ఐడెంటిటీని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. She encourages readers to value themselves as individuals and to recognize the shared humanity among all people. సో మీరు ఎలా ఉన్నారో మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ప్రవర్తించండి, అంతేకాని వేరే వాళ్ళు ఏదో మిమ్మల్ని అన్నారు అని కాదు. The essay delivers a positive message that happiness comes from self-acceptance and pride in one's own identity. నిజానికి మనం ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాము. మన మంచి పాజిటివ్ మెసేజ్ ఒకటి ఇచ్చింది ఏంటి అంటే, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే మనకున్నటువంటి ఐడెంటిటీని, మనకున్న గుర్తింపు, నువ్వు ఎలాంటి జాతి కానీ ఎలాంటిదైనా సరే ఉన్నదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, ఉన్నదానితో నువ్వు సంతోషపడగలిగితే, దాంతో నువ్వు గర్వపడగలిగితే అప్పుడు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు అనేసి చెప్తున్నారు. సో హియర్ మనం ఎలా ఉన్నామో దాన్నే యాక్సెప్ట్ చేయాలి, లేని దాని గురించి యాక్సెప్ట్ చేయొద్దు. అందరం ఒకటే అనే ఫీలింగ్ తో ఉండి హ్యాపీగా ఉండాలి, ఉన్నదాన్నే మనం సంతోషించాలి అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ ది సమరీ. అందరికీ అర్థమైంది కదా, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.